కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సిడబ్ల్యూసీ సూచనల మేరకు కొత్త డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు. నష్టం విలువ అంచనా వేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో భారీగా నీరు చేరిందని, 15 నుంచి 20 రోజుల్లో నీళ్లు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్. నష్టం విలువ అంచనా వేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో భారీగా నీరు చేరిందని, 15 నుంచి 20 రోజుల్లో నీళ్లు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్.